హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి హాస్టబుల్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీ గురించి తను ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీ లైఫ్లో న్యూ పర్సన్ వస్తున్నారా, పాస్ట్ పర్సన్ వస్తున్నారా, ఇప్పుడు చూస్తాం. మనం ఏదైతే ఇతరుల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మనకు దొరకనప్పుడు అది మనం ఇతరులకు ఇవ్వాలి. అది ప్రేమ కావచ్చు, సపోర్ట్ కావచ్చు. అప్పుడు అది తిరిగి మనకి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రేమ దొరకలేదనుకోండి, సపోజ్ మీ చుట్టూ ఉండేవాళ్ళు మీరు ప్రేమగా చూసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోండి. అప్పుడే మీ లైఫ్లోకి ఆ ప్రేమ అనేది, మీరు కోరుకున్న ప్రేమ మీ లైఫ్లోకి వస్తుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీతో మీరు కనెక్షన్లో ఉండాలి. అంటే మీరు మీకు ఒక డ్రీమ్ ఉంటుంది. దానికోసం మీరే వర్క్ చేయాలి. బయట ఎవరి మీద డిపెండ్ కాకూడదు. అది జరిగిపోయినట్లుగా ఊహించుకుంటా మీ ఇన్నర్లోనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏదైతే కలగంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ పనిని మీ ఊహల్లోనే మీరు రెడీ చేసేసుకుంటే అది రియల్ లైఫ్లో తప్పకుండా మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. ఓకే, మీ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మీ ఇన్నర్ వాయిస్కి ఇంపార్టెంట్ ఇస్తారో ఆ ఇన్నర్ వాయిస్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ పర్సన్గా ఊహించుకోండి. మీరు అలానే తయారవుతారు. అంటే ఒక పని చేసేటప్పుడు ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది నెగిటివ్ ఆటో సెషన్ అనమాట. ఇలా కాకుండా పాజిటివ్గా నేను అన్నీ చేయగలను, నాకు ఆ ఎనర్జీ ఉంది, నాకు ఆ కెపాసిటీ ఉంది, నేను చేయగలను అని మీరు అనుకుంటే మీరు ఆ పని చేయగలరు. మీరు స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు యూనివర్స్కి చెప్పండి మీకు ఏం కావాలనుకుంటున్నారో. మీరు యూనివర్స్కి చెప్తా ఉండారంటే మీ స్పిరిచువల్ టీమ్ ఉంటుంది. అంటే సోల్మేట్స్ అంటాం కదా, సేమ్ థాట్స్, సేమ్ ఐడియా, లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా. వీళ్ళందరూ మీ లైఫ్లోకి వచ్చి మీకు హెల్ప్ చేసేటట్లుగా యూనివర్స్ సిచ్యువేషన్స్ తీసుకొస్తుందన్నమాట. మీరు యూనివర్స్కి జస్ట్ ఇన్ఫామ్ చేయాలి. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు లైఫ్లో అనేది మీరు యూనివర్స్కి చెప్పారంటే యూనివర్స్ అలాంటి పరిస్థితుల్ని మీ లైఫ్లో సృష్టిస్తుంది. లైక్ మీరు ఒకసారి యూనివర్స్కి చెప్పి చూడండి, ఆ పరిస్థితులు అలాగే క్రియేట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్దామా. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. మీ పర్సన్ నో కాంటాక్ట్లో ఉన్నా, మిమ్మల్ని బ్లాక్ చేస్తున్నా, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తే మీ పర్సన్ మీకు ఆ బ్లాక్ తీసేసి మీతో మాట్లాడతారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మీ పర్సన్ స్ట్రెంగ్త్, ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంగ్త్గా ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ తను దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అచీవ్ చేస్తారు దాన్ని. మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు? తన ఫీలింగ్స్ ఏంటి మీ గురించి? ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. వావ్, ఏస్ ఆఫ్ కప్స్, మీకు తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. తన ప్రేమని ప్లస్ మీకు ఒక బిజినెస్ ఆఫర్ని, అంటే మిమ్మల్ని గ్రో చేయాలి, అంటే మీ వర్క్ ప్లేస్లో మిమ్మల్ని గ్రో చేయాలి అనుకుంటున్నారు. ప్లస్ తన ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. మనల్ని ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళే రియల్గా మన మీద ప్రేమ పెట్టుకో ఉన్నట్లు. ఎవరైతే మనల్ని డౌన్గా పెట్టేసి వాళ్ళు హైగా ఉంటారు, టాక్సిక్ నేచర్తో ఉంటారో వాళ్ళు మనకి రైట్ పర్సన్స్ కారు. మీరు ఎవరైతే మీకు టాక్సిక్ నేచర్తో మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారో మీరు స్ట్రాంగ్ అయ్యేదాకా వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతానే ఉంటారు. మీరు ఎన్నిసార్లు దిగొచ్చి వాళ్ళని బతిమలాడితే కూడా వాళ్ళు అస్సలు తొణకరు బెనకరు అనమాట. వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతానే ఉంటారు. అంటే తేలు గుణం కొట్టడమే కదా, అలాగే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతానే ఉంటారు. మీకు వాళ్ళని లెట్ గో చేసేంత స్ట్రెంగ్త్ వచ్చేంత వరకు మిమ్మల్ని బాధ పెడతారు. మీరు వాళ్ళని లెట్ గో చేసేయడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు టాక్సిక్ పర్సన్స్, మీకు రైట్ పర్సన్స్ కారు. యూనివర్స్ అప్పుడే మీకు చెప్పేస్తుంది రైట్ పర్సన్స్ అంటే మిమ్మల్ని గ్రో చేసేవాళ్ళు, మీ సంతోషమే తన సంతోషం అనుకునే వాళ్ళు మీకు రైట్ పర్సన్స్. మిమ్మల్ని లో ఎనర్జీకి నెట్టేసేవాళ్ళు రైట్ పర్సన్స్ కారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ పర్సన్ ఒక నిర్ణయం తీసేసుకున్నారు మీ గురించి. కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని. మీ పర్సన్
ఏ నిర్ణయం తీసుకున్నారు? మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. మీకు ఒక బిజినెస్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అంటే ఇది జరగదా అని మీకు తెలియటం లేదు. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు. లేదా మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి అని కూడా మీరు కోరుకోవచ్చు. మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరికి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. అంటే ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా నిద్రపోకుండా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో అని. ఇద్దరు రీయూనియన్ కోరుకుంటున్నారు. ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. మీ పర్సన్ క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్ మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. అండ్ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. గోల్డెన్ హ్యాండ్ అనమాట. అంటే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరు ఒక గోల్డెన్ హ్యాండ్, మీరు తన జీవితంలో రావడం తన లక్ అనుకుంటా ఉన్నారు. చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. మీకు సడన్ సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. లేదా మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండొచ్చు. ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అని క్లారిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రేమతో మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. మీరేమనుకుంటున్నారు? మీ పర్సన్కి మీరు అన్ని కంఫర్ట్స్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. హ్యాపీగా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీలో మానసిక బలం అనేది పెరుగుతూ ఉంది. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో 2 విషయాల మధ్య జగల్ అవుతూ ఉండారు. ప్రజెంట్ తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే. వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? పాస్ట్లో మీరు ఒక స్టార్ లాగా ఉండారు. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరిగింది. మీరు ఒక లైమ్ లైట్లో ఉండారు. ప్రజెంట్ న్యూ డైరెక్షన్లో రిస్క్ తీసుకొని వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ ఫ్యూచర్ వావ్, సోల్మేట్ కనెక్షన్. మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు. మీ సోల్మేట్తో మీకు మ్యారేజ్ జరగబోతూ ఉంది. అంటే ఆల్రెడీ మీ పర్సన్ మీ సోల్మేట్ మీరు మీ పర్సన్ని చాలా లైక్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయబోతూ ఉన్నారు. ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? ఎస్ ఉంది. ఏస్ ఆఫ్ వ్యాన్స్, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ మీతో చేయాలనుకుంటున్నారు. మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా చేయరా? మీ ఎస్ చేస్తారు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. కానీ మీ పర్సన్కి కొంచెం ఈగో ఉంది. అంటే తన మాటే నెగ్గాలన్న నైజం ఉంటుంది మీ పర్సన్కి. కానీ వాళ్ళని మనం కూల్గా డీల్ చేయాలన్నమాట. వాళ్ళకి మాటకు మాట చెప్పకూడదు మనం. అంటే ప్రేమతో చెప్తే ఎవరన్నా వింటారు. ఎంత ఈగో పర్సన్ అన్నా మీరు ప్రేమతో చెప్పి చూడండి వింటారు. అదే కమాండ్ చేస్తున్నట్టు చెప్తే ఎవరు వినరు. అది ఒక్క చిన్న కిటిక్ అన్నమాట. అది బాయ్స్ కన్నా కావచ్చు, గర్ల్స్ కన్నా కావచ్చు. మీరు వచ్చి మీ పర్సన్తో ప్రేమతో మాట్లాడండి. తప్పకుండా వాళ్ళు మీ మాట వింటారు. అదే మీరు అధికారంగా మాట్లాడితే మీ మాట వినరు. ఓకే. ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లోకి వచ్చేస్తారు? 8 నెంబర్ వచ్చింది. కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడి మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 8 నెంబర్ వచ్చింది. 8 అవర్స్ 8 డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీ పర్సన్కి మీకు మ్యారేజ్ అవుతుందా కాదా? ఎస్ అవుతుంది. విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. షాకింగ్ సడన్ సర్ప్రైజ్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. మీ ఇద్దరికి కార్మిక్ బాండ్ ఉంది. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ హెరఫెంట్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ జరుగుతుంది మీ ఇద్దరికి. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీరు మ్యారేజ్ చేసుకుంటారు. అదే మంచిది కదా. అమ్మాయికి అదే సేఫ్టీ. ఓకే.
ఒరాకిల్ కార్డ్స్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మీ పర్సన్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? కార్నకోపియా, ఉమెన్ హోల్డ్ కాయిన్. కొంచెం ఆచితూచి ఖర్చు చేస్తున్నారు, కానీ తన జీవితం అన్ని సమృద్ధిగా వస్తున్నాయి మీ పర్సన్కి. వెరీ గుడ్. ఓ మై గాడ్, మీ లైఫ్లో ఏదో ఒక తుఫాన్ లాంటిది జరగబోతా ఉంది. వాక్ అవే. మీరేదో ఒక సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేసేస్తాం అనుకుంటున్నారు. ఏదో తుఫాన్ లాంటిది జరగబోతుంది అంటే మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి వాక్ అవే చేసేస్తారు. అంటే ప్రజెంట్ మీరు మీ పర్సన్తో నో కాంటాక్ట్లో ఉంటే కాంటాక్ట్లోకి వెళ్ళిపోవచ్చు. క్లారిఫికేషన్ కార్డ్ వేస్తాను. ఎందుకు ఇలా తుఫాన్ లాంటిది, స్టార్మ్ వార్నింగ్ ఎందుకు వస్తూ ఉంది మీ లైఫ్లోకి? కమ్యూనిటీ అంటే మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. అప్పుడు ఇలాంటిది ఏదో వస్తుంది మీ లైఫ్లోకి. అంటే కొంచెం మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో, ఏదో గొడవలు జరగడమో అలాంటివి జరగచ్చు. అప్పుడు మీరు మీ పర్సన్తో మీరు వాకవే చేసేటట్లుగా వస్తూ ఉంది. ఇక్కడ మీ పర్సన్కి వేస్తాం క్లారిఫికేషన్ కార్డ్స్. జర్నీ, మీ పర్సన్ ప్రయాణం చేసి మీ దగ్గరికి రాబోతున్నారు, మిమ్మల్ని కలవబోతున్నారు. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అండ్ ఫైనల్లీ అవుట్కమ్ రొమాన్స్. వావ్, మీ ఇద్దరి మధ్య రొమాన్స్ రాబోతూ ఉంది. హ్యాపీ ఫ్యామిలీ. ఓకే, అంతే కదా. నేను ఎప్పుడు చెప్తుంటా, తుఫాన్ వస్తుందని భయపడకండి, అదే మీ పాత్ని క్లియర్ చేసేస్తుంది. మీకు హ్యాపీ ఫ్యామిలీ అండ్ రొమాన్స్ని తీసుకొస్తుంది ఈ తుఫానే. అప్పుడు తుఫాన్ మంచిదే కదా. ఓకే, మీరు ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. సూపర్. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరు కోరుకున్న పార్ట్నర్తో మీరు కలిసి జీవిస్తారు. ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది. ఇక్కడ ఏంజల్స్ అదే మెసేజ్, సేమ్ మెసేజ్ ఇస్తూ ఉన్నారు. బీ అసర్టివ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. అది ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, యానిమల్ స్పిరిట్ మెసేజ్ ఏమొస్తుంది చూస్తాం. స్పిరిట్, యానిమల్ స్పిరిట్. స్పిరిట్ హ్యాస్ యువర్ బ్యాక్ అంటే ఈగల్ స్పిరిట్ వచ్చింది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఈగల్లాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు మీ బిహేవియర్ ఎలా ఉంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ లైఫ్లో ఏమేమి జరుగుతుంది అనేది మీ పర్సన్ ఈగల్ లాగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈగల్ ఐ అంటే ఎట్లుంటుందంటే పైన నుంచి అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే హోల్ లైఫ్ అంటే మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు మీ పర్సన్. వీళ్ళు మనకు కరెక్ట్ అయిన వాళ్ళ లేదా అనేది డిసైడ్ చేసుకుంటున్నారు. ఆ తర్వాతే యాక్షన్ తీసుకుంటారు మీ పర్సన్. ఒక ఈగల్ లాగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, అండ్ మీ లవ్ లైఫ్ ఎలాంటిది? మీ లవ్ లైఫ్ ఎలాంటిది? డిసెప్షన్, సంబన్ వేరింగ్ మాస్క్ అంటే మీ మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్లుగా అనుకుంటా ఉన్నారు. అట్రాక్షన్, చాలా అట్రాక్ట్ అయిపోయినారు మీ పర్సన్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని హనీమూన్ తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్, మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది. ఎక్స్ప్రెస్ యువర్ లవ్, మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి. కెమిస్ట్రీ అంటే మీ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఒక మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ అనేది ఉంది. అంటే మీ పర్సన్ వచ్చి హోల్ హార్ట్గా మిమ్మల్ని లైక్ చేస్తూ ఉన్నారు. తను ఎలాగున్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు తనని అనే నమ్మకం మీ పర్సన్కి ఉంది. అండ్ మీరే చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ తనకి అని మీ పర్సన్ నమ్ముతున్నారు. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళరు. మీ ఇద్దరి మధ్య మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ అనేది ఉంది. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ అట్రాక్షన్ చాలా ఉంది. మీకు మ్యారేజ్ జరుగుతుంది తప్పకుండా. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి అయితే ఓ మై గాడ్, హార్ట్ బ్రేక్ అయింది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే మీతో మాట్లాడతామా వద్దా అనుకుంటున్నారు. రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీరు తనతో ఉంటే చాలా హ్యాపీగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. మీ పర్సన్ సింహరాశి అయితే రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేసి
విజయం సక్సెస్ సాధించాలనుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులా రాశి అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే మీ దగ్గరకు వచ్చి తన అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే ఆల్రెడీ మీతో మాట్లాడుతూ ఉండొచ్చు, లేదా మీతో మాట్లాడాలి, మీ కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి అనుకోవచ్చు. మీ పర్సన్ మీనరాశి అయితే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎప్పటికైనా మీరు తనకు సొంతం అన్న నమ్మకం మీ పర్సన్కు ఉంది. మీ పర్సన్ లెటర్స్ మీ పర్సన్ పేరు ఈ లెటర్స్లో ఉండొచ్చు. UBRMSVWHZFEQDCKG. ఓకే, మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనమాట, ఆమె ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు. ఆమె నాకు కాల్ చేసి, నేను మీ ఛానల్ చూస్తూ ఉన్నాను, మీరు చాలా బాగా చెప్తున్నారు, నాకు చాలా ఇష్టం మీరు చెప్పే విధానం అంటే అని చెప్పారు. నాకు చాలా చాలా సంతోషమైంది. వాళ్ళందరూ అక్కడ వాచ్ చేస్తున్నా నాకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉండింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. థ్యాంక్ యూ.